ఫస్ట్ మనం 29th ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి దేనిని గురించి డిస్కస్ చేయబోతున్నాము అని అంటే ఇన్సాట్ 3DS ఉపగ్రహం శాటిలైట్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్. ఈ ఇన్సాట్ 3DS అనేటువంటి శాటిలైట్ ఎప్పుడు రాబోతా ఉంది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి అంశాలని ఇక్కడ డిస్కస్ చేస్తామండి. ఇక నైట్రోజన్తో మరణశిక్ష అనేది విధించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనిని గురించి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవుతాం. ఇక నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక అనేది ప్రారంభమవుతా ఉంది. సో ఈ ప్రారంభమైంది, ఈ నౌకకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఇది కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. ఏ రాష్ట్రాలు నదుల అనుసంధానానికి సంబంధించి, సో రివర్ ఇంటర్లింక్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ని ఎంఓయూస్ని చేసుకున్నవి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇలా 29th సంబంధించినటువంటి అప్డేట్ అనేది మీ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. సో ఇక ఐకాన్ ఆర్కేసర్ మెంటర్షిప్ 2024ని గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే ఈఓసిడిపిఓ కోసం తీసుకురావడం జరిగింది. 100 days షెడ్యూల్తో మీకు మెటీరియల్ అనేవి రెగ్యులర్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీరు ఈ థంబ్నెయిల్తో యూట్యూబ్లో ఈ ఫోటోతో క్లాస్ చూడొచ్చు. ఎగ్జామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్. సో సేమ్ డైలీ షెడ్యూల్స్, మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి. కోర్సులో ఇప్పటికే చాలామంది ఎన్రోల్ చేసుకుంటా ఉన్నారు, మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత 30కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఏం డిస్కస్ చేయబోతున్నాము అని అంటే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణుల గురించి డిస్కస్ చేయబోతాను. ఈ అంశం మనకి ఎందుకు కరెంట్ అఫైర్స్లో కనబడుతూ ఉంది, సో ఇప్పుడు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, ఇది మనకి ఎగ్జామినేషన్లో ఎలా అవసరమవుతుంది అనేటువంటి అంశాలను క్లియర్గా డిస్కస్ చేస్తాం ఈ టాపిక్లో. ఇక నెక్స్ట్, రైనో ఐవీఎఫ్ గర్భధారణ అనేది జరిగింది. రైనోస్ అంతరించిపోతూ ఉన్నాయి. ఎక్కడ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో గర్భధారణ అనేది చేశారు, సో దీనికి అవుతున్నటువంటి ఖర్చు ఎంత, ఇది అంతరించిపోతున్నటువంటి జాతులను, జంతు జాతులను ఏ విధంగా ఇది అంటే దానికి సంబంధించి తిరిగి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను డిస్కస్ చేస్తాం. ఇక సదా టానిక్స్ అనేటువంటి వ్యాయామం జరుగుతూ ఉంది. ప్రీవియస్గా మనం సైక్లోన్ అని, డెజర్ట్ సైక్లోన్ అని ఇలాంటి ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు సదా టాన్సిక్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ వ్యాయామం గురించి మాట్లాడతాం. ఇది ఏ దేశాల మధ్య జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేటువంటి అంశాలు డిఫెన్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, ఆస్ట్రేలియా ఓపెన్ విజేతలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. వీటిని ఎగ్జామ్లో క్వశ్చన్గా అడగడం జరిగింది. ఎలా అడిగారు ఏంటి అనేటువంటి అంశాలతో పాటు ఇంకా చాలా చాలా ఇతర అంశాలు ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా డిస్కస్ చేద్దాం. వీడియోకి ఒక్కసారి మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఒక స్టేటస్ పెట్టండి. సో మనం ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువ మందికి రీచ్ చేసేటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ బాధ్యతను తీసుకోండి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం మాట్లాడబోతున్నటువంటి ఒక్కొక్క టాపిక్ మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్, జనరల్ నాలెడ్జ్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ అంశాలను మీరు ఒక అల్లికలాగా గుర్తుపెట్టుకోగలిగితే, ఒక చైన్ లాగా గుర్తుపెట్టుకోగలిగితే, కరెంట్ అఫైర్స్ ఒక 6 months చదువుకుంటే మీ దగ్గర ఒక 6 సంవత్సరాల డేటా ఉంటుంది. 6 సంవత్సరాల డేటా విత్ 6 months కరెంట్ అఫైర్స్, ఒక 6 నెలల కరెంట్ అఫైర్స్తో 6 సంవత్సరాల డేటా వస్తుంది. అది ఎలా వస్తుందో నేను చెప్తా, మీకు క్లాసెస్ వింటూ ఉంటే అది అర్థమవుతూ ఉంటుంది కూడా. ఓకే, సో మరి ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడబోతా ఉన్నామంటే ఇన్సాట్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సో ఇన్సాట్ అంటే అర్థం ఏమిటి, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఒకసారి దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఎనీబడి ఇన్సాట్ అనగా ఏమిటి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఇన్సాట్ 3DS శాటిలైట్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇన్సాట్ అనగా ఇండియన్ నేషనల్ శాటిలైట్ రా, గుర్తుంచుకోండి. ఇన్సాట్ పేరుతోటి మనకి బేసిక్గా ఏముంటాయి సార్ అని అంటే కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి. ఇగో ఇన్సాట్ 3DS అని అంటున్నాం. 3DS అనేటువంటి ఉపగ్రహాన్ని ఇప్పుడు ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధంగా ఉందిరా. ఎక్కడి నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతా ఉన్నారు, అసలు ఇన్సాట్ 3DS అంటే ఏంటి అని అంటే ఇన్సాట్ అనగా ఇండియన్ నేషనల్ శాటిలైట్ అని అంటున్నాం రా. ఇది సింపుల్. సో ఇప్పుడు ఈ 3DS అనేటువంటిది ఏమిటి అని అంటే ఒక శాటిలైట్, ఒక ఉపగ్రహం. సో మరి ఈ ఉపగ్రహం దేనికోసం తీసుకురావడం జరుగుతూ ఉంది అని అంటే ఈ ఉపగ్రహాన్ని దేనికోసం ప్రవేశపెట్టబోతా ఉన్నారు అంతరిక్షంలో అని అంటే
మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ వాతావరణానికి సంబంధించిరా. దేనికోసం అని అంటున్నాం? వాతావరణం కోసం ఈ ఉపగ్రహంని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళబోతా ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రయోగం జరగడానికి అవకాశం ఉంది సార్ అని అంటే ఫిబ్రవరి 14th, వెరీ ఫేమస్ కదా. ఫిబ్రవరి 14th రోజున ఈ ప్రయోగం చేసేందుకు, ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు, కక్షలో ప్రవేశపెట్టేందుకు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది, అంటే షెడ్యూల్ చేసినారు అని అంటున్నాం. సో మరి ఈ ఉపగ్రహం వాతావరణానికి సంబంధించింది అని అంటున్నాం. వాతావరణానికి సంబంధించినటువంటి హెచ్చరికలు కానీ, వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ద్వారా వచ్చేటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకు కానీ ఇది మనకి సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో వాతావరణ అంశాల కోసం, వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఇటీవల ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇన్సాట్ 3DS అనేటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో ఫిబ్రవరి 14th ప్రయోగించింది. ఇది వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలను అప్డేట్ చేయడంతో పాటు విపత్తులను ఎదుర్కొనేందుకు సమాచారాన్ని ముందస్తుగా ఇచ్చి మనల్ని సిద్ధంగా ఉండమని చెప్తుంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే 1 మార్క్ వస్తుంది. సో ఇలా మనకి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ కావడం, ఈ శాటిలైట్ అనేది లాంచ్ చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ లాంచ్ అవుతుంది, తర్వాత ఇది కరెంట్ అఫైర్స్గా ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది. సో మరి ఇన్సాట్కి సంబంధించినటువంటి ఉపగ్రహం అనేది ఏ ఉపగ్రహాలకి కొనసాగింపు అని అంటారు. చూడండి క్వశ్చన్, ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడినది క్వశ్చన్గా చేసి, ఇప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీద నేను క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇచ్చి ఆన్సర్స్ గుర్తించండి అని అంటారు. ఇన్సాట్ 3DS అనేటువంటి ఉపగ్రహం ఏ ఉపగ్రహాలకి కొనసాగింపు అని అంటారు. ఆల్రెడీ వాతావరణం మీద మనకు సమాచారం వస్తుంది, ఏ ప్రాంతాలలో వర్షం పడుతుంది, ఏ ప్రాంతాలలో తుఫాన్లు వస్తాయి, ఏ ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉంది, ఇలాంటి అంశాలు మనకి అప్డేట్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ భారతదేశంలో. అయితే ఇప్పుడు అలా పనిచేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఉపగ్రహాలు ఏమిటి అనేదే నేను అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇప్పుడు కొనసాగింపు అని అంటున్నాం. ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉపగ్రహాలకి సంబంధించి కొనసాగింపుగా ఇన్సాట్ 3DS అనేది రాబోతూ ఉంది. ఈ ఇన్సాట్ 3DS అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు రానున్నటువంటి ఎగ్జామ్స్లో. సో అయితే క్వశ్చన్ సింపుల్గా అడిగారు కదా, మనకు మొత్తం సమాచారాన్ని సంగ్రహంగా నువ్వు గ్రహించుకొని దాని సారాంశం జిస్టుని నువ్వు ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్సాట్ 3DS అనేటువంటిది ఏ గ్రహాలకి కొనసాగింపు అనేది, ఏ ఉపగ్రహాలకి, గ్రహాలు కాదు కదా రోయ్, ఉపగ్రహాలకి కొనసాగింపు అని చెప్పేసి అడుగుతారు. లేదా ఏ శాటిలైట్స్కి కొనసాగింపు అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సినది ఏమిటి అనేది అని అంటే 2 అంశాలను మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఏ ఉపగ్రహాలు అని అంటే ఇంతకుముందు ఇన్సాట్ 3D అనేటువంటి ఒక ఉపగ్రహం ఉందిరా. సో ఇప్పుడు ఒక ఉపగ్రహం ఏమంటున్నాం, ఇన్సాట్ 3D అని అంటున్నాం. సో ఇండియన్ శాటిలైట్ 3D అని అంటున్నాం, ఇది ఒక ఉపగ్రహం. ఇక మరొక ఉపగ్రహం ఇన్సాట్ 3DR అని అంటున్నాం, ఇది మరొక ఉపగ్రహం. ఇగో ఈ రెండింటికి కొనసాగింపుగా వస్తున్నదే 3వ ఉపగ్రహం ఇన్సాట్ 3DS అని అంటున్నాం, రైట్. సో ఇప్పుడు మర్చిపోతారా మీరు? అస్సలు మర్చిపోరు. సో ఈ 3 ఉపగ్రహాలు కూడా మనకి వాతావరణానికి రిలేటెడ్గా పనిచేస్తున్నటువంటి ఉపగ్రహాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ 3 ఉపగ్రహాలు ప్రస్తుతం వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని షేర్ చేస్తూ ఉన్నాయి. సో ఇలా ఈ కొనసాగింపు గురించి అడిగితే ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DRకి ఇగో ఇన్సాట్ 3DS ప్రస్తుతం ప్రయోగించబడినటువంటి అంటే ఫిబ్రవరి 14th ప్రయోగించబడుతుంది కాబట్టి క్లాసికల్ 8 చూసే వాళ్ళకి ఇది ప్రయోగించబడిన అని అంటున్నాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇలా ఇన్సాట్ 3DS అనేది ముఖ్యమైనటువంటి ఉపగ్రహంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ అడిగితే ఇలా ఇన్సాట్ 3DSకి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది రా. ఓకే, ఇక మరి ఇన్సాట్ 3DS ద్వారా పెలోడ్స్, ఈ వాతావరణానికి సంబంధించినటువంటి అంశాల మీద పనిచేసేటువంటి ఎన్ని పెలోడ్స్ని పంపించారు అని క్వశ్చన్ అడుగుతారు రా. సో అలా అడిగితే 6 ఛానల్ ఇమేజర్స్ని పంపించారు అని చెప్పాలి.
సో ఇందులో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఇన్సాట్ 3DS పెలోడ్స్ గురించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందిరా. ఏమంటున్నాం? ఇన్సాట్ 3DS పెలోడ్స్ పైన క్వశ్చన్ వస్తే ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అంశం గురించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఎన్ని పెలోడ్స్ని పంపిస్తూ ఉన్నారు, ఈ ఉపగ్రహం ద్వారా పంపించారు అని చెప్పేసి అడిగితే మనం చెప్పాల్సింది 6 ఛానల్ ఇమేజర్స్ అని చెప్పేసి గుర్తించాలిరా. ఎన్ని అని అంటున్నాం? 6 ఛానల్ ఇమేజర్స్. 6 ఛానల్ ఇమేజర్స్ని పంపించారు అని చెప్పాలి, రైట్? సో ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతేనా సార్ ఇంకా ఏమైనా ఉన్నదా అని అంటే 19 ఛానల్ సౌండర్స్ని పంపించడం జరిగిందిరా. ఛానల్ సౌండర్స్ని ఎన్ని పంపించారు అని అంటే 19 ఛానల్ సౌండర్స్ని పంపించడం జరిగింది. సో ఇలా ఈ 3DS శాటిలైట్ ద్వారా, ఇన్సాట్ 3DS శాటిలైట్ ద్వారా ఎన్ని పెలోడ్స్ని పంపిస్తూ ఉన్నారు అని అంటే 3 ఛానల్ ఇమేజరీ పెలోడ్స్ని, 19 ఛానల్ సౌండర్స్ని ఇన్సాట్ 3DS అనేటువంటి శాటిలైట్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. ఈ వాతావరణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడంలో ఇవి కీలకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా ఈ ఇన్సాట్కి సంబంధించినటువంటి అంశం మనకు ముఖ్యమైనటువంటి అంశం. ఇది వాతావరణం మీద ఇస్రో ప్రయోగించబోతున్నటువంటి శాటిలైట్గా గుర్తుంచుకోండి. మరి ఇది ఏ రాకెట్ ద్వారా భారత్ ప్రయోగించబోతుంది? పిఎస్ఎల్వియా, జిఎస్ఎల్వియా అని అంటే జిఎస్ఎల్వి ద్వారా దీని ప్రయోగం అనేది జరగబోతా ఉందిరా. దేని ద్వారా అని అంటున్నాం? జిఎస్ఎల్వి ద్వారా. దీనికి సంబంధించి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా దీని ప్రయోగం అనేది జరగబోతా ఉంది. ఎక్కడి నుంచి దీని ప్రయోగం జరుగుతుంది సార్ అని అంటే శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అప్డేట్ చేసుకోండి. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మొత్తం టాపిక్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అప్డేట్ అవ్వండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాంరా. మరొక అంశం ఏంటి అని అంటే వెరీ సింపుల్, చిన్న అప్డేటు. మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయిరా. ఇందులో బీహార్ రాష్ట్రం గురించి ఒకసారి మనం మాట్లాడాలిరా. ఈ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇటీవల 9వసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేసిరు అని అంటారు. వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. సో ఇలా 9వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం గురించి అడిగితే సో మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రశ్న రావడానికి అవకాశం లేదు కానీ మనం చెప్పడానికైతే సిద్ధంగా ఉండాలిరా. సో జేడీయూకి సంబంధించినటువంటి పార్టీ ఉంటుందిరా. సో ఇక్కడ ఆర్జేడీ పార్టీ ఉండే లాలూ ప్రసాద్ యాదవ్ది. ఆ పార్టీతోటి ఈ జేడీయూ పార్టీ అనేది పొత్తులో భాగంగా ముఖ్యమంత్రిగా ఎవరుండే అని అంటే 8వసారి కూడా నితీష్ కుమార్ ఉండే. అయితే వారికి వీరికి విభేదాలు వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఈ నితీష్ కుమార్ గారు మళ్ళీ బీజేపీతో జతగట్టి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఏం చేశారు అని అంటే 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందిరా. ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి ఎన్నవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అని అంటే 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఈ ముఖ్యమంత్రి వీరికి సంబంధించినటువంటి అంశాలను గురించి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వివరిస్తుంది సార్ అని అంటే 163 సబ్ క్లాస్ 1 ప్రకారం గవర్నర్ తనకి సంబంధించినటువంటి విధులను నిర్వర్తించడంలో సహాయం చేయడానికి, సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మంత్రిమండలి సలహాలు ఇవ్వడానికి వ్యవహరిస్తుంది అని అంటున్నాం. 163(1) ఆర్టికల్ కానీ 164కి సంబంధించినటువంటి ఆర్టికల్ కానీ మనకు ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్గా గుర్తుంచుకోవాలి. దేనికి సంబంధించి అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాలు వస్తే మనం ఆర్టికల్ 163 గురించి, ఆర్టికల్ 164 గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్గా ఈ అంశాలని గురించి మీరు గుర్తుంచుకోండి. ఇక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విధులు ఏముంటాయి అనేది మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గవర్నర్కి సలహాలు ఇస్తారు. కొన్ని అంశాలలో సీఎం గవర్నర్ మధ్యన ఈ రాష్ట్ర శాసనసభకి సంబంధించినటువంటి అధిపతి స్పీకర్గా ఉండేటువంటి వారు వ్యవహరిస్తారు. ఇలాంటి అంశాలను మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా దీనికి సంబంధించినటువంటి అంశాలను మీరు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మరొక అంశం ఏంటి అని అంటే జస్ట్ ఇది నితీష్ కుమార్ది అప్డేట్ చేసుకుంటారు అంతే.
ఇక నెక్స్ట్ దీని తర్వాత నైట్రోజన్కి సంబంధించినటువంటి ఈ గ్యాస్ని వాడి, నైట్రోజన్ రిలేటెడ్ గ్యాస్ని వాడి ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఇదంతా కూడా మీరు పేపర్లలో బాగానే చూసారు. అయితే నా క్వశ్చన్ ఏంది అని అంటే, ఇప్పుడు నైట్రోజన్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి తెర మీదకి వచ్చినప్పుడు దీని పర్సంటేజ్ ఆక్సిజన్లో ఎంత ఉంటుంది అని అంటున్నాం. మనం గాలి పీల్చుకుంటున్నాం కదరా బతకాలంటే. ఇప్పుడు మనం తీసుకునేటువంటి గాలిలో నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాం. రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్. సో నైట్రోజన్తో మరణశిక్ష అని అంటున్నాం. నైట్రోజన్తో మరణశిక్ష. ఈ నైట్రోజన్తో మరణశిక్ష అనేటువంటిది, నైట్రోజన్ మరణశిక్ష అనేటువంటిది మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటున్నాం, నైట్రోజన్ అనేటువంటిది మనం పీల్చేటువంటి గాలిలో దీని పర్సంటేజ్ ఎంత అని అంటున్నాం. రైట్, వెరీ గుడ్, యా వెరీ గుడ్ రా, మంచిగా చెప్పారు. ఇగో నైట్రోజన్కి సంబంధించి మీరు చెప్పే ఆన్సర్ రైట్. నైట్రోజన్కి సంబంధించి ఇది ఎంత పర్సంటేజ్ ఉంటుంది గాలిలో అని అంటే 78% ఉంటుంది. ఎంత పర్సంటేజ్ అని అంటున్నాం, 78% మనం పీల్చేటువంటి గాలిలో, మనం తీసుకునేటువంటి గాలిలో నైట్రోజన్ పర్సంటేజ్ ఉంటుంది అని అంటున్నాం. ఈ నైట్రోజన్ అనేది మనం తీసుకునేటువంటి గాలిలో కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది అని అంటే మన ప్రాణానికే ప్రమాదం అవుతుంది రా. సో ప్రాణం అనేది ప్రమాదంలో పడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే నైట్రోజన్ అనేది మనం తీసుకునే గాలిలో ఉన్నప్పటికీ ఈ నైట్రోజన్ ద్వారా ఒక వ్యక్తి శిక్షను పొందాలనుకున్నప్పుడు తన ఇష్టానుసారాన్ని బేస్ చేసుకొని శిక్షను ఇటీవల ఎక్కడ విధించినారు అని అంటే అమెరికాకి సంబంధించినటువంటి దేశం గురించి మనం మాట్లాడాల్సి ఉంటుందిరా. ఈ అమెరికాకి సంబంధించినటువంటి దేశంలో రాష్ట్రం పేరు ఏమిటి సార్? నైట్రోజన్ ద్వారా ఏ రాష్ట్రంలో ఎవరు మరణించారు సార్ అని అంటే మనం ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పేరు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు మీద ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నైట్రోజన్ దీనికి సంబంధించి కెన్నెత్ యూజిన్ స్మిత్ అని అంటున్నాం రా. ఎవరి పేరు అని అంటున్నాం? ఇగో ఇటీవల ఎవరు మరణించారు, దీని ద్వారా శిక్షను పొందినది ఎవరు అని అంటే కెన్నెత్ యూజిన్ స్మిత్ అని అంటున్నాం. కెన్నెత్ యూజిన్ స్మిత్ అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. మేబీ చచ్చిపోయినా ఇతను మనకు 1 మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. సో ఇలా నైట్రోజన్ మీద మొట్టమొదటిసారి ఈ గ్యాస్ని వదిలి దీని ద్వారా మరణశిక్షను పొందినటువంటి వారు విధించినటువంటి దేశం ఎక్కడ ఏమిటి అని ఈ కోణంలో ప్రశ్న వస్తుంది. లేకపోతే నైట్రోజన్ గ్యాస్ని పరిగణించండి అని చెప్పేసి ఈ ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అంశాలను మిమ్మల్ని స్టేట్మెంట్ రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది. బట్ క్వశ్చన్ ఎలా వచ్చినా ఇగో మనం గుర్తుంచుకోవాల్సింది కెన్నెత్ యూజిన్ స్మిత్ అనేటువంటి పేరుని గుర్తుంచుకోవాలి. ఇతను ఒక హత్య కేసులో నిందితుడు రా. ఇతనితో పాటు మరొక 4 మంది నిందితులు ఉండే, వారందరూ ఒకరు అనివార్య కారణాల వల్ల చనిపోయారు, ఇంకొకరికి ఇంతకుముందే మరణశిక్ష వేసిరు. ఆ హత్య కేసులో చివరి నిందితుడే కెన్నెత్ యూజిన్ స్మిత్. ఈయన ఏం వాదించిండు అని అంటే అమెరికాలో ఉన్నటువంటి చట్టాలను బేస్ చేసుకొని నేను హత్య చేయలేదు, హత్య జరుగుతుంటే అక్కడున్నా, నాకు హత్యతో ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఈ కేసులో చివరిగా శిక్షను పొందినటువంటి వ్యక్తిగా కూడా మనం ఈ స్మిత్ గారిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ స్మిత్ అనే అతనికి సంబంధించి నైట్రోజన్ గ్యాస్ ద్వారా, వాయువు ద్వారా ఇతనికి మరణశిక్ష విధించినటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి సార్ దీనికి సంబంధించి ఇది యుఎస్లో ఎక్కడ ఈ శిక్షను విధించారు అని అంటే, సో యుఎస్కి సంబంధించి అబలామా అనేటువంటి ప్రాంతం ఉందిరా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అబలామా అనే రాష్ట్రం ఉన్నది. ఇగో ఈ రాష్ట్రంలో ఈ శిక్షను విధించడం జరిగింది. ఎవరికి విధించినారు అని అంటే కెన్నెత్ యూజిన్ స్మిత్కి ఈ శిక్షను విధించినారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇలా ఈ శిక్ష అనేది విధించబడింది. ఇది మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి రా. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ అంటే షిప్కి సంబంధించినటువంటి దాని ద్వారా తొలి ప్రయాణానికి ఇది సిద్ధంగా ఉన్నది అనేటువంటిది ఒక కరెంట్ అఫైర్స్ అంశం రా. సో దీనిని ఇంకా ఏ పేరుతో పిలుస్తూ ఉన్నారు అని అంటారు. సో యాక్చువల్గా దీని పేరు ఏంటి అని అంటే రాయల్ కరేబియన్ రా. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌకగా గుర్తుంచుకోండి. ఏమని అంటున్నాం? రాయల్ కరేబియన్. సో నెక్స్ట్ మనం మాట్లాడుతున్నటువంటిది రాయల్ కరేబియన్ రా. సో ఈ రాయల్ కరేబియన్ అనేటువంటి నౌక గురించి
మనల్ని క్వశ్చన్ అడుగుతారా సరే అని అంటే అడుగుతారు. ఇగో ఇది ఒక క్రూజ్ నౌక అని అంటున్నాం. మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే మీరు కూడా వెళ్ళి ఈ నౌకలో విలాసవంతంగా ఓ వారం రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చురా. చేయడానికి అవకాశం ఉంది, డబ్బులు ఉంటే సరిపోద్ది అంతే. సో మరి ఈ నౌకకి సంబంధించి ఇది చాలా పెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక అని అంటున్నాం. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక ఎక్కడ ప్రారంభమైంది, దాని పేరేమిటి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ రాయల్ కరేబియన్ సంస్థకి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి దీన్ని ఇంకా ఏమని పిలుస్తున్నారు అని అంటే మన ఛానల్ పేరు ఏంట్రా, ఐకాన్ కదా. సో ఐకాన్ ఇండియా కదా, సేమ్ దీనికి కూడా అదే పేరుని నిర్ణయించడం జరిగిందిరా. ఐకాన్ ఆఫ్ ది సీన్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతూ ఉందిరా. సారీ, ఐకాన్ ఆఫ్ ది సీన్ ఆర్ సీజ్, ఎస్ ఐకాన్ ఆఫ్ ది సీజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉందిరా. సో ఇలా ఈ ఐకాన్ ఆఫ్ ద సీజ్ గురించి గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనిని ఇంకా ఏమని పిలుస్తూ ఉన్నారు సార్ అని అంటే ఐకాన్ ఆఫ్ ది సీన్ ఆర్ సీస్. సో ఇలా ఇగో ఈ నౌకను పిలవడం జరుగుతూ ఉంది. ఐకాన్ ఆఫ్ ద సీన్ అనేటువంటిది ఇటీవల ఏ సంస్థకి సంబంధించినటువంటి నౌక అని అంటే, సో దీనికి సంబంధించి రాయల్ సంస్థకి సంబంధించినటువంటి క్రూజ్ నౌక. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నౌక. దీని తొలి ప్రయాణం ఇటీవల 2024లో జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. మరి ఇది ఎక్కడి నుంచి ప్రారంభించినారు అని అంటారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏం ప్రారంభం అవుతుంది, తొలి ప్రయాణం అనేది ప్రారంభం అవుతోంది. ఈ తొలి ప్రయాణం గురించి మనల్ని క్వశ్చన్ అడుగుతారు. సో ఇలా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది దీని ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సరే అంటే అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడా రాష్ట్రంలో మయామి పోర్ట్ నుంచి దీని ప్రయాణం స్టార్ట్ అవుతుందిరా. ఏ పోర్టు నుంచి అని అంటున్నాం, మయామి పోర్ట్ అనేటువంటి ఒక పోర్ట్ ఉందిరా. ఇగో ఈ పోర్టు ఎక్కడున్నది అని అంటే ఫ్లోరిడాలో ఉన్నది. సో ఈ ఫ్లోరిడా ఎక్కడున్నది సార్ అని అంటే అమెరికాలో ఉన్నది. అదే దీన్నే యుఎస్ఏ అని కూడా అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని కూడా అంటారు. సో ఇలా ఇగో ఈ అమెరికాకి సంబంధించి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరి అతిపెద్ద నౌక అని అంటున్నాం, క్రూజ్ నౌక అని అంటున్నాం. ఇందులో మనం ప్రయాణం చేయవచ్చు అని అంటున్నాం. ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, ఇంకా చాలా గేమింగ్ అవన్నీ ఉంటాయి. వీటితో పాటు మంచి మంచి విలాసవంతమైన గదులు ఉంటాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పొడవు ఎంత అని అంటే, సో దీనికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే దీనికి సంబంధించి 300 సంవత్సరానికి ఎన్ని రోజులు రా, 365 రోజులు కదా. లీప్ సంవత్సరం అయితే 66 రోజులు ఉంటాయి కదా. సో దీని పొడవు వచ్చి 365 రోజులు రా. వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోవడం. సో 365 మీటర్లతోటి ఇగో ఈ నౌక ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి రా. ఎన్ని మీటర్లు అని అంటున్నాం, 365 మీటర్లతో ఈ నౌక అనేది ఉన్నది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి అతిపెద్దదైనటువంటి నౌకగా చెప్తా ఉన్నాం. సో ఇలా దీనికి సంబంధించి మీరు ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ ఈ నౌకకి సంబంధించి ఇందులో 40 రెస్టారెంట్లు ఉన్నాయట, బార్లు కూడా ఉన్నాయట. సో ఇలా ఇగో ఈ నౌకకి సంబంధించి అతి విలాసవంతమైన అతి పెద్దదైనటువంటి రాయల్ కరేబియన్ సంస్థకి సంబంధించిన ఐకాన్ ఆఫ్ ది సీన్ గురించి గుర్తుంచుకోండి. దీనిని గురించి మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి పాయింట్స్గా గుర్తించబడతాయి రా. సో ఇక్కడ ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక ఏది అని అంటే రాయల్ కరేబియన్ సంస్థకి సంబంధించిన క్రూజ్ నౌక ఐకాన్ ఆఫ్ ది సీన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక దీని తొలి ప్రయాణం ఎక్కడి నుంచి జరిగింది అని అంటే మయామి పోర్ట్ ఫ్లోరిడా అమెరికా నుంచి ప్రారంభమైంది అని చెప్పాలి. సో దీనికి సంబంధించిన పొడవు ఎంత అని అంటే 365 మీటర్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఇగో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు రా. మరి మొత్తం ఈ నౌకలో అతిపెద్ద నౌకలో ఎంతమంది ప్రయాణించవచ్చు సార్ అని అంటే 7600 మంది ఈ నౌక ద్వారా ప్రయాణించడానికి అవకాశం ఉందిరా. ఎంత అని అంటున్నాం, 7600 మంది ఇగో ఈ నౌక ద్వారా ప్రయాణించవచ్చు. సో ఈ నౌకకి సంబంధించి ఇది ముఖ్యమైన అంశం. ఈ నౌకలో ఎంత సిబ్బంది ఉంటారు సార్ అని అంటే నౌకకి సంబంధించి 2350 మంది, అంటే సుమారుగా దీనిలో మొత్తం 10,000 మంది ప్రయాణించవచ్చురా. 2350 మంది ఎవరు ఉంటారు సార్ అని అంటే సిబ్బంది. సో ఇలా ఇంత సిబ్బందితో ఇంత పెద్ద నౌక అనేది
మనకి ఎక్కడ కనబడింది ఇటీవల అని అంటే మయామి పోర్ట్ అని అంటున్నాం. ఇది ఎక్కడున్నది అని అంటే ఫ్లోరిడాలో అని అంటున్నాం. ఈ అంశాలను గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ మనం మరొక అంశం గురించి మాట్లాడదాం కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అంతకంటే ముందు మీకు ఒక క్వశ్చన్ రా. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఎప్పుడు స్థాపించారు ఒకసారి ఆన్సర్ చేయండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఎప్పుడు స్థాపించబడింది ఒకసారి మీ క్వశ్చన్ ఆన్సర్ చేయండి రా. 1945 రా. రైట్, మాట్లాడదాం. ఇక నెక్స్ట్ మనం ఒక్కసారి ఇంటర్నేషనల్ ఇష్యూలో ఇజ్రాయెల్ గాజాకు పోదాం రా. ఎక్కడ అని అంటున్నాం ఇజ్రాయెల్ మరియు గాజా. సో ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి సంబంధించి గాజాకి సంబంధించి ఏం జరుగుతూ ఉంది అని అంటే హమాస్కి సంబంధించినటువంటి సంస్థ ఈ గాజా నుంచి వచ్చి ఇజ్రాయెల్లో దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల తర్వాత ఎవరైతే దాడులకు పాల్పడ్డారో ఈ గాజాలో ఉన్నటువంటి హమాస్కి సంబంధించినటువంటి తీవ్రవాదులుగా పరిగణిస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఏం చెప్పింది అని అంటే ఒక్క ఉగ్రవాదిని లేకుండా చేస్తాము అని చెప్పింది. చెప్పిన తర్వాత యుద్ధం నడుస్తూ ఉంది, గాజా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులలో సుమారు ఇప్పటి వరకు ఒక 30,000 మంది మరణించినట్లు నివేదికలు అనేవి వస్తూ ఉన్నాయి రా. సో ఇప్పుడు ఇంత మేర మరణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హేగ్లో ఉన్నటువంటి ఈ కోర్టు ఏం చెప్పింది అని అంటే ఒక మధ్యంతర తీర్పునివ్వడం జరిగింది రా. ఏమిచ్చింది అని అంటున్నాం మధ్యంతర తీర్పునివ్వడం జరిగింది. మధ్యంతర తీర్పు అంటే ఇంట్రీమ్ జడ్జిమెంట్ రా. సో ఇప్పుడు ఈ తీర్పు ద్వారా ఏం చెప్పింది అని అంటే గాజాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకి సంబంధించి చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్ అనేది వెంటనే గాజాకి సంబంధించినటువంటి మారణ హోమాన్ని నిరోధించడానికి అంటే గాజాలో జరుగుతున్నటువంటి మరణాలను ఆపడానికి ఇజ్రాయెల్ వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల తీర్పు ఇచ్చిందా లేదా అనేది క్వశ్చన్. అంటే ఇచ్చింది అది ఏ తీర్పు, పూర్తి స్థాయి తీర్పు మధ్యలో ఇచ్చింది అని అంటే మధ్యంతర తీర్పు అని చెప్పాలి. ఏ తీర్పుని ఇచ్చింది అని అంటున్నాం మధ్యంతర తీర్పుని ఇచ్చింది. ఎవరిచ్చారు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినటువంటి తీర్పు మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. సో మరి దీనికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించి ఇచ్చింది ఎవరు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దేనిలో ఒక అంతర్భాగము అని అడిగితే మనం చెప్పాల్సింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రా. దీనినే మనం యుఎన్ఓ లేదా ఐక్యరాజ్య సమితి అని అంటాం. ఈ ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంగాలలో అంటే ఐక్యరాజ్య సమితికి ఏమేమి ఉంటాయి సార్ అంగాలు అని అంటే బేసిక్గా మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ సెక్రటేరియట్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, అలానే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక ప్రధానమైనటువంటి భాగం. సో ఈ యుఎన్ఓ రిలేటెడ్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఎప్పుడు స్థాపించబడింది సార్ అని అంటే జూన్ 1945లో స్థాపించబడిందిరా. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే జూన్ 1945లో ఇది స్థాపించబడింది అని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఎక్కడ ఉన్నది సార్ అని అంటే ఇది ది హేగ్ రా, నెదర్లాండ్స్కి సంబంధించినటువంటి ది హేగ్లో ఉన్నది. ఇది కూడా గుర్తుంచుకోండి. ది హేగ్ అంటే ఇంతకుముందు బిట్లలో ఎట్లు ఇచ్చేవారు అని అంటే వీటి మీద క్వశ్చన్స్ వచ్చినాయి రా చాలాసార్లు. నెదర్లాండ్స్కి సంబంధించి వచ్చినాయి. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ సింపుల్గా రావు, అక్కడికి మర్చిపోండి. సో ఇలా ఇగో ఈ అంశంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించి ది హేగ్కి సంబంధించినటువంటి అంశాలలో మనం ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి ఈ న్యాయస్థానంలో అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు ఒకసారి చెప్పండి రా ఆన్సర్. ఎంతమంది న్యాయమూర్తులతో ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఉందిరా. సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తులు ఎంత? 34 మంది ఉన్నారు కదా. సేమ్ అట్లనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని అంటారు? 9, 11. క్వశ్చన్ వేస్తే ఎట్లా గణేష్ చెప్పాలి? నేను ఇండియా గురించి అడగలేదురా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి అడిగిన. టామ్ జర్రీ ఎట్లా గట్లా చెప్తే వెరీ గుడ్ రా సుజాత ధనలక్ష్మి. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో
మొత్తం కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 15 మందిరా. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య, న్యాయాన్ని తీర్పులని ఇచ్చేటువంటి వారి సంఖ్య 15 అని అంటున్నాం. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో భారతదేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని అంటే 34. సో ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించిన న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని అంటే 15. మన ఇండియాలో 28 జనవరి 1950లో మనకి సుప్రీంకోర్టు స్టార్ట్ అయిందిరా. సో ఈ సుప్రీంకోర్టు స్టార్ట్ అయినప్పుడు మన దేశంలో సుప్రీంకోర్టు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది న్యాయమూర్తులు ఉండే అని అంటే 7+1 8 ఉండే. సో ఇలాంటి అంశాలను కొంచెం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేస్తే చూడండి, ఈ క్రింది న్యాయమూర్తుల సంఖ్యను పరిగణించండి. ఇప్పుడు భారతదేశంలో న్యాయమూర్తుల సంఖ్య, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో న్యాయమూర్తుల సంఖ్య ఇట్లా అడగడానికి అవకాశం ఉంది కదా, మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. కొంచెం ఇట్లా విశ్లేషణాత్మకంగా చదువుకుంటే ఏమైందంటే మీకు ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ గుర్తుండేలా కూడా చదవాలి. ఓకే, సో ఇలా ఇగో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించి మనం ముఖ్యమైనటువంటి అంశాలుగా వీటిని అన్నింటినీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, రైట్. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి పక్కగా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించిన న్యాయమూర్తుల సంఖ్య 15 అన్నాంరా. ఈ 15 మంది ఎవరి చేత ఎన్నుకోబడతారు, వీరి పదవీ కాలం ఎంత అని అడుగుతా ఉన్నాను నేను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి 15 మంది న్యాయమూర్తులు ఉన్నారు. మీరు చెప్పిన ఆన్సర్ రైట్. ఈ 15 మంది ఎవరి చేత ఎంపిక చేయబడతారో వీరి పదవీ కాలం ఎంత అని అంటున్నాం. పోస్ట్ యువర్ ఆన్సర్. గుడ్, ఆన్సర్ వచ్చింది. ఒకసారి క్లియర్గా చెప్తా, వినండి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి న్యాయమూర్తులు 15 మందిరా. ఎవరు వీరంతా కూడా న్యాయమూర్తులు అని అంటున్నాం. సో ఈ 15 మంది న్యాయమూర్తులకి సంబంధించి జస్టిస్లకి సంబంధించినటువంటి అంశాలను మనం ఒక 2 అంశాలు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీరు జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీ, అలాగే భద్రతా మండలి, ఇగో మరియు ఇక్కడ సింబల్ వేసిన భద్రతా మండలి ద్వారా ఎన్నుకోబడతారా. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. భద్రతా మండలి ద్వారా అంటే సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా, జనరల్ అసెంబ్లీ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడతారు. ఈ 2 కూడా దేనికి సంబంధించినవి అని అంటే యుఎన్ఓకి సంబంధించినవి, ఐక్యరాజ్య సమితికి సంబంధించినవి. అయితే ఒక్కొక్క న్యాయమూర్తి పదవీ కాలం ఎంత అని అంటే 9 సంవత్సరాలు ఉంటుందిరా. 9 సంవత్సరాల పదవీ కాలానికి వీరు ఎంపిక చేయబడతారు అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి అంశం మనం ఇజ్రాయెల్ గాజాకి సంబంధించినటువంటి అంశాలలో ఇంట్రీమ్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి మధ్యంతర తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళడం జరిగింది. సో ఈ టాపిక్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కోర్ కాంటెంట్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చెప్పేటువంటి అంశాలు అనేవి ఇంపార్టెంట్ అంశాలుగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలుగా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, ఇక రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇండియాకి వద్దాం. ఇండియాకి వచ్చి మనం ఏ రాష్ట్రాలకు వెళ్దామని అంటే ఒక 2 రాష్ట్రాలకు తీసుకెళ్తా. ఇప్పుడు తీసుకెళ్లే ముందు నేను ఇస్తున్న టైటిల్ ఏంటి అని అంటే నదుల అనుసంధానం రా. ఓకే, నదుల అనుసంధానం. ఇప్పుడు భారతదేశం చూస్తే మ్యాప్ ఎంత బ్యూటీ ఉంటుందిరా. సో ఈ నదుల అనుసంధానంకి సంబంధించి క్వశ్చన్ ఏమిటి అని అంటే, నదుల అనుసంధానం అనేటువంటి కాన్సెప్ట్ని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు నదులని అనుసంధానం చేయాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నది. సో ఇలాంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. సో ఇటీవల బడ్జెట్ని పెట్టి కెన్వా బెట్వా అనేటువంటి నదుల అనుసంధానానికి ప్రస్తుత ప్రభుత్వం వర్క్ చేస్తూ ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్యన ఏవైతే కరువు ప్రాంతాలు ఉంటాయో ఇక కరువు ప్రాంతాలకి నదులను అనుసంధానించి నీరుని ఇవ్వాలి అని చెప్పేసేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉన్నది. అయితే నదుల అనుసంధానం అనేటువంటి అంశం వస్తే ఇప్పుడు మనం మరొక కోణంలో కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల నదుల అనుసంధానం కోసం కేంద్రంతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలు ఏమిటి అని అడుగుతారు. అలా అడిగితే మనం 2 రాష్ట్రాల పేర్లను చెప్పాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రాలు ఏమిటి అని అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రా.
ఇగో ఇటీవల నదులకి సంబంధించినటువంటి అనుసంధానం కోసం ఏ రాష్ట్రాల ఎవరితో కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే ఒకటి రాజస్థాన్ అని అంటున్నాం, రెండోది వచ్చి మధ్యప్రదేశ్ అని అంటున్నాం. సో రెండవ రాష్ట్రం వచ్చి మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ప్రజలకి సంబంధించినటువంటి త్రాగునీరును కానీ సాగునీరును కానీ అందించేందుకు నదులకి సంబంధించిన అనుసంధానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నదులను అనుసంధానించేటువంటి అంశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా ఈ రాష్ట్రాలు అనేవి ఒప్పందం కుదుర్చుకున్నవి కేంద్రంతో అని చెప్పేసి గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఇటీవల నదుల అనుసంధానం, ఇది జాగ్రఫీ రిలేటెడ్ అంశంగా. సో ఇది మనకి ఎగ్జామ్లో కరెంట్ జాగ్రఫీలో ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నదులు అని అంటే గంగా సింధు నుంచి గోదావరి కృష్ణ కింద ఉన్నటువంటి కావేరి వరకు మనం డిస్కస్ చేస్తాం. సో అందులో భాగంగా ఈ నదులకి సంబంధించినటువంటి అనుసంధానంలో ఏ రాష్ట్రాలు ఇటీవల కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నవి అని అంటే మనం రాజస్థాన్, మధ్యప్రదేశ్ అంటున్నాం. ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కేంద్రంలో నదులకి సంబంధించి జలవనరుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ అనేది ఉంటుందిరా. ఈ జలవనరుల మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్నది ఎవరి అండర్లో ఈ మంత్రిత్వ శాఖ ఉంది అని అంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు రా. సో జలవనరుల శాఖ మంత్రి ఎవరు అని అంటున్నాం. ఇగో అప్పుడప్పుడు మనకి మంత్రుల పేర్లు వస్తాయి, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి మీరు. జలవనరుల మంత్రిగా ఎవరున్నారు అని అంటారు అంటే మనం చెప్పాల్సినటువంటి పేరు గజేంద్ర సింగ్ షెకావత్. ఎవరని అంటున్నాం, గజేంద్ర సింగ్ షెకావత్. సో ఇలా వచ్చినటువంటి మంత్రుల పేర్లను గుర్తుంచుకోండి. లాస్ట్ టైం కొన్ని మంత్రిత్వ శాఖలను ఇచ్చి వాటిని హ్యాండిల్ చేసేటువంటి మంత్రుల పేర్లను ఇచ్చి ఎగ్జామ్లో దీన్ని సరిగా మ్యాచ్ చేయమని అడగడం జరిగింది. సో అలా మనం మంత్రుల పేర్లు తెలియకపోతే ఎక్కువగా లాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలా లాస్ కాకుండా ఉండాలి అని అంటే ఈ అంశాలను మనం నేర్చుకోవాల్సి ఉంటుందిరా. మరి ఈ ఒప్పందం ద్వారా ఇప్పుడు ఇరు రాష్ట్రాలకి సంబంధించి ఎన్ని జిల్లాలకు మేలు జరగబోతా ఉంది, ఎంత పంటకి విస్తీర్ణానికి వాటర్ రాబోతుంది అనేటువంటి అంశాలను కూడా మనం మాట్లాడాలి. కొన్ని వాటర్ సో ఈ ఇరు రాష్ట్రాలకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ ఇరు రాష్ట్రాలకి సంబంధించి మొత్తం 13 జిల్లాలు సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి రా. ఓకే, ఇక నెక్స్ట్ 5.6 లక్షల హెక్టార్లకి, ఒక హెక్టార్ అంటే ఎంత తెలుసారా, లక్షల హెక్టార్లకి 2.5 ఎకరాలు అయితే ఒక హెక్టార్. ఇగో లక్షల హెక్టార్లకి సాగునీరు అనేది కూడా రాబోతా ఉంది ఈ ఇరు రాష్ట్రాలలో, అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో. సో ఇలా ఇగో ఈ అంశాలని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇక క్వశ్చన్ చూడండి, ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను నేను. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ ఒకటి ఉన్నదిరా. ఆ టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరు అని అడుగుతారు. నదుల అనుసంధానానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరు? సో ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చేస్తారు అనేది నేను వెయిట్ చేస్తాను. సో నదుల అనుసంధానానికి సంబంధించి, నదుల ఇంటర్లింకింగ్కి సంబంధించి నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరు? టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడుగుతాం, మీరు ఏం పేరు చెప్తారు? ఎవరైనా చెప్పిర్రా? వెరీ గుడ్ రా సుజాత రాథోడ్. సో ఇలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఎవరి పేరు అని అంటే వెదిర శ్రీరామ్ రా. ఇగో ఈ వెదిర శ్రీరామ్ గారు మంచి మంచి పుస్తకాలు రాసిర్రా. మన తెలంగాణకి సంబంధించి కృష్ణా, గోదావరి నదుల పైన కొన్ని డ్యామ్స్ కట్టడం, నదులను అనుసంధానించడం వలన సముద్ర మార్గానికి నదుల ద్వారా ఇంటర్లింకింగ్ జరిగి వాటర్ ద్వారా వాణిజ్యం పెంపొందించబడుతుంది అని ఒక పుస్తకం రాయడం జరిగింది. నేను ఒక 6-7 ఏళ్ళ కిందనే చదివిన. సో ఈయన ఏ ఊరు వాళ్ళు తెలుసా? వరంగల్ వాళ్ళు. సో ఇట్లా ఈయన నదుల అనుసంధానానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్నది ఎవరు, ప్రస్తుతం ఎవరు అని అంటే మీరు గుర్తించాల్సింది వెదిర శ్రీరామ్ గారు. సో ఇలా
ఈ వెదిర శ్రీరామ్ గారికి సంబంధించినటువంటి పేరుని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగితే మీరు అందరు కూడా ఆన్సర్ చేయాలరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. సో మరొక అంశం ఏమిటి సార్ అని అంటే, దీని తర్వాత మనం మాట్లాడబోతున్నది, ఇప్పుడు జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరిగింది కదరా. సో అందులో శకటాలను ప్రదర్శించడం జరిగింది, అవునా? అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను ప్రదర్శిస్తూ ఢిల్లీలో జరిగినటువంటి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో శకటాల ప్రదర్శన అనేది జరిగింది. సో ఇప్పుడు ఇందులో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శకటం దేనికి సంబంధించిన ఇతివృత్తం మీద డిజైన్ చేయబడింది, దీనికి ఎన్నవ బహుమతి వచ్చింది అని అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు దీనికి సంబంధించి ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. ఓకే రైట్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పీపుల్ చాయిస్ అనేటువంటి ఒక విభాగంలో తృతీయ బహుమతి అనేది రావడం జరిగిందిరా. సింపుల్గా చెప్పాలంటే థర్డ్ ప్రైజ్ అనేది ఆంధ్రప్రదేశ్ శకటానికి రావడం జరిగింది, ఏపీ శకటానికి వచ్చింది అని చెప్పేసి ఎవరైనా ఏపీ విద్యార్థులు ఉంటే గుర్తుంచుకోండిరా, శకటంకి రావడం జరిగింది. సో మరి ఈ థర్డ్ ప్లేస్ పొందినటువంటి ఏపీ శకటం ద్వారా ఏం ప్రదర్శించడం జరిగింది ఢిల్లీలో జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకలలో అంటే, ఆంధ్రప్రదేశ్లో ఏపీలో విద్యా సంస్కరణలకి ఏపీకి సంబంధించినటువంటి విద్యా సంస్కరణలు, ఎడ్యుకేషన్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణల పైన ఇగో ఈ ప్రదర్శన జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్వాతి రెడ్డి ట్రై చేస్తాయి ఇంగ్లీష్లో చెప్పడానికి కూడా, కానీ ఏమంటారో తెలియదు, శకటాన్ని ఏమన్నా అంటారో ఒకసారి చెప్పు, నేను కూడా ఏమి ఇంగ్లీష్లో ఫాలో అప్ చేయలే. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మొదటి బహుమతి ఎవరికి వచ్చింది, రెండవ బహుమతి ఎవరికి వచ్చింది, అలాగే థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే ఏపీ అని అన్నాంరా. మరి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే గుజరాత్కి రావడం జరిగిందిరా. ఎవరికి వచ్చింది అని అంటున్నాం, గుజరాత్ శకటానికి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ రెండవది ఎవరికి వచ్చింది అని అంటే యూపీకి రావడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ అంశాలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటివి, వీటి మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో రిపబ్లిక్ డే వేడుకలకి సంబంధించి ప్రదర్శించబడినటువంటి వివిధ రాష్ట్రాల శకటాలలో ప్రైజెస్ని పొందినటువంటి శకటాలని గుర్తించండి అని అంటే గుజరాత్, యూపీ, ఏపీ అని అంటున్నాం. ఏపీ విద్యా సంస్కరణలకి సంబంధించి ఏపీలో తీసుకొచ్చినటువంటి స్కూళ్ళకి సంబంధించినటువంటి సంస్కరణలు, విద్యార్థులకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం లాంటి సంస్కరణల గురించి ప్రత్యేకంగా ప్రదర్శన చేయడం జరిగింది. సో ఇలా ఇచ్చినటువంటి ఈ ప్రదర్శనకి సంబంధించి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తించాలిరా. సో ఇది 29కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే.